హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో చాలా రోజుల తర్వాత ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో కొత్త మైక్ కూడా కొనుక్కున్నా. సో ఐ హోప్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఆడియో చాలా క్లియర్గా వస్తుందని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే, సో మేము ఆల్రెడీ చాలా వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేసాం రిలేటెడ్ టు ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా. సో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ డ్రాప్ ఎ కమెంట్. సో నేను వీరా ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట, ఇంకా ఛానల్లో ఎలాంటి కంటెంట్ తీసుకురావాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అని మేము ఆలోచిస్తుండగా మాకేమనిపించిందంటే, మేము మా లైఫ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మాకు అనిపించింది అనమాట. ఏ లైఫ్ స్టోరీస్ ఏంటి మీరు అనుకోవచ్చు, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని. అది కూడా కరెక్టే, కానీ నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, అందరి లైఫ్లో చాలా చాలా కథలు ఉంటాయి, చాలా స్టోరీస్ ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని చెడువి, కొన్ని చాలా హ్యాపీనెస్ ఇస్తాయి, కొన్ని చాలా బాధనిస్తాయి. సో అలాంటి మా లైఫ్లో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట మీ అందరితో షేర్ చేసుకోవడానికి. సో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ మా న్యూ ఫ్యామిలీ అయ్యారు. సో టు కనెక్ట్ విత్ యూ ఆల్, మేము అనుకున్నాం వాట్ ఇఫ్ వీ స్టార్ట్ షేరింగ్ అవర్ స్టోరీస్ విత్ యూ అని చెప్పి. ఇట్ కెన్ బి ఎనీథింగ్, మా లైఫ్లో జరిగే విషయాలు, మా మ్యారేజ్ స్టోరీ, మా ఇల్లు, మేము బెంగళూరులో ఇల్లు వెతకడమే చాలా పెద్ద స్టోరీ అయింది. ఆ స్టోరీస్ ఇలా అన్నీ మీతో షేర్ చేసుకుందాం. సో దట్ వీ కెన్ కనెక్ట్ విత్ యూ ఆల్. మనం మధ్యన బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి మేము ఇలా అనుకున్నాం అనమాట. మాకు తెలియదు ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అని, బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే మేము ఇంకో విషయం కూడా ఏమనుకుంటున్నాం అంటే, ఇవన్నీ కూడా మాకు ఒక మెమరీస్లా ఉంటాయి. రేపొద్దున కొన్ని ఇయర్స్ తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రోజు ఇలా అయింది కదా అని మేము మెమరీస్లా ఫ్యూచర్లో మా పిల్లలకు చెప్పుకోవడానికి కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని, ఇది ఒక మెమరీ బుక్లా మేము తయారు చేసుకుందామని వి స్టార్టెడ్ లైక్ లెట్స్ షేర్ ఆర్ స్టోరీస్ అని చెప్పి. ఇంకొకటి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, వీ వాంట్ టు గ్రో ఇన్ దిస్ యూట్యూబ్ కెరియర్ పాత్. నేను వీరా ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేషన్ చేద్దామని అనుకుంటున్నాం, అలాంగ్ విత్ ఆర్ ఫుల్ టైమ్ కార్పొరేట్ జాబ్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ గైస్, బిలీవ్ మీ. చాలా చాలా కష్టం రెండు మేనేజ్ చేయాలంటే. నేను వీరా దానికోసం చాలా కష్టపడుతున్నాం. అవుట్ ఆఫ్ ప్యాషన్ మేము ఇది స్టార్ట్ చేసాము. రెండు మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ మేము గివ్ అప్ ఇవ్వకూడదు అని అనుకున్నాం దీని మీద. సో సంథింగ్ ఫ్రెష్, సంథింగ్ న్యూ, మా లైఫ్స్ గురించి మీకు తెలుసుకోవడానికి. అలాగే మీ స్టోరీస్ మా కమెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి. వీ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దోస్ కమెంట్స్. మాకు చాలా ఇష్టం మీ కమెంట్స్ అన్నీ చూసి దానికి రియాక్ట్ అవ్వడం అవన్నీ చెప్పి. సో మీ ఈ యూట్యూబ్ కెరియర్లో మేము ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్. దానికోసం మీరు చేయాల్సిన చాలా సింపుల్ టాస్క్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అంతే. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఈరోజు మేము ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్నట్టుగా నేను ఏ సిరీస్ స్టార్ట్ చేయాలో చెప్పలేదు కదా, ఇంకా ఏ లైఫ్ స్టోరీస్ చెప్దామని ఇంకా నేను చెప్పలేదు. సో మా లైఫ్లో ది బ్యూటిఫుల్ పార్ట్, మెమరబుల్ పార్ట్, మేము వెనక్కి తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నప్పుడు వి టుక్ ద బెస్ట్ డెసిషన్ అనిపించింది ఆర్ మ్యారేజ్. సో మేము అనుకుంటున్నాం దాని నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి. మా పెళ్ళి స్టోరీస్ మీతో అందరితో షేర్ చేసుకుందాం. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ గైస్, స్టార్టింగ్ ఫ్రమ్ హౌ వి మెట్ టు టిల్ ద మ్యారేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీతో ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా షేర్ చేసుకుంటాం. ఇందులో మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మాకు మంచిగా అనిపించి మేము ఆలోచించి చేసిన కొన్ని విషయాలు ఉంటాయి. ఇవన్నీ మీకు ఏదో ఒక పాయింట్లో రిలేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. అలా రిలేట్ అయ్యి మీకు హెల్ప్ఫుల్గా, ఒకరిద్దరికి హెల్ప్ఫుల్ అయినా సరే, వీ విల్ బి వెరీ 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 హ్యాపీ. సో లెట్ స్టార్ట్ ఆర్ పెళ్లి సిరీస్. దీని తర్వాత ఎలా ఇంకేంటి వస్తాయన్నది యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో ఈరోజు వీడియోలో అయితే కనుక కంటిన్యూ చేస్తాను. ఆర్
పరిచయం, హౌ వీ మెట్. యాక్చువల్గా నేను చాలామంది తెలియని వాళ్ళకి నా పేరు యశోధర. నేను మోస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను వైజాగ్లోనే ఉన్నాను. జాబ్ కోసం హైదరాబాద్ అలా ట్రావెల్ చేసా. అండ్ నా హస్బెండ్ వీరా, తనది ఈస్ట్ గోదావరి. తను కూడా జాబ్ కోసం హైదరాబాద్, బెంగళూరు ఇలా ఈ ప్లేసెస్లో ఉన్నారు. వైజాగ్ అమ్మాయి, ఈస్ట్ గోదావరి అబ్బాయి ఎలా కనెక్ట్ అయ్యారు, ఏంటి దీని వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇంట్రోలో చెప్పినట్టుగా ఈరోజు వీడియోలో అయితే మేమిద్దరం ఎలా కలిసామన్నది మీతో షేర్ చేసుకుంటాం. సో యాక్చువల్గా అండ్ ఆల్సో మాది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అన్నది ఈ లోపల మీ గెసెస్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నేనైతే ఎలాంటి డిలే లేకుండా విల్ స్టార్ట్ ఇట్. సో నేనైతే ఫస్ట్ మ్యాట్రిమోనియల్ సైట్లో అనమాట. అప్పటికే నేను మ్యాచెస్ అందులో చూస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఎవరైతే మ్యాట్రిమోనీ సైట్స్ యూస్ చేస్తున్నారో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే చాలా ఫ్రాడ్ కేసెస్ ఉంటాయి అందులోని. తరోగా చెకప్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకోండి, దెన్ ఓన్లీ యూ ప్రొసీడ్. సో మేమైతే లక్కీగా మాకు అలాంటి అవసరాలు ఏమీ పడలేదు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, అయితే నేను అలా మ్యాట్రిమోనీ సైట్లో మ్యాచెస్ చూస్తుండగా ఒకరోజు వీరా ప్రొఫైల్ కనిపించిందనమాట. చాలా సింపుల్ ప్రొఫైల్, ఎలాంటి హడావిడి లేకుండా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. లైక్ తన ఎక్కడ జాబ్ చేస్తున్నారు, శాలరీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎంతమంది సిబ్లింగ్స్, చాలా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ సెంట్ ఇన్ రిక్వెస్ట్ ఆన్ మ్యాట్రిమోనీ అనమాట. నేనే ఫస్ట్ పంపించాను తనకి రిక్వెస్ట్. తను అప్పుడప్పుడే మ్యాట్రిమోనీ ఇన్స్టాల్ చేసుకొని హీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ప్రొఫైల్స్ అనమాట. ఫస్ట్ ప్రొఫైల్ నుంచి రిక్వెస్ట్ నా నుంచే వెళ్ళింది. సో నేను రిక్వెస్ట్ పంపించిన తర్వాత దెన్ నేను అంత అటెన్షన్ పే చేయలేదు, తిరిగి యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా నేను అంత ఆలోచించలేదు దాని గురించి. తర్వాత కొన్ని రోజులకు అనుకుంటా, నాకు సరిగ్గా అంత గుర్తులేదు, అప్పుడే మర్చిపోయాం. తను యాక్సెప్ట్ చేశారనమాట. మ్యాట్రిమోనీలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో హీ సెంట్ ఇన్ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఆల్రెడీ ఇలా మ్యాట్రిమోనీలో నేను చూశాను కాబట్టి తన ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్లో పంపించగానే నాకు తను అని కనెక్ట్ అనిపించి ఐ యాక్సెప్టెడ్ హిస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పట్లో ఏంటంటే, అప్పట్లో అంటే 1 year బ్యాకే చాలామంది లింక్డ్ఇన్లో రీచ్ అయ్యేవాళ్ళు. అదేంటో కానీ అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమో దీనికి జాబ్స్ రిలేటెడ్ వాటికి, చాలామంది ఏమో అక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇలా మ్యాట్రిమోనీలో చూసాం ఇది అదని చాలామంది అక్కడే రీచ్ అయ్యారనమాట. సో లక్కీగా వీరా ఇన్స్టాలో రిక్వెస్ట్ పంపారు అండ్ నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు మేమేం మాట్లాడుకున్నాం, మా ఇద్దరు మేమేం అంటే ఎలా ముందుకెళ్ళింది, ఇది ఏం డిస్కస్ చేసాం ఇనీషియల్ మీట్లో, డిస్కషన్లో ఏ పాయింట్స్ డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా నేను చెప్తాను. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ అనమాట. యాక్చువల్గా వీరాకి అస్సలు ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడడం అసలు ఇష్టం ఉండేది కాదు. నాకేంటంటే ఫోన్ కాల్స్లోనైతేనే మంచిగా డిస్కస్ చేయగలం కదా. ఈ మెసేజ్లో అయితే మనం ఒకటి చెప్తే వాళ్ళకు ఇంకోలా అర్థమవుతుందేమో అని నా భయం. అందులో ఫస్ట్ మీట్ ఎప్పుడు మనకి పరిచయం లేనప్పుడు సో మనం కేర్ఫుల్గా మాట్లాడాలి. ఏదైనా తప్పుగా అర్థం చేసుకోకూడదు, మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అనిపిస్తుంది నాకు. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు కాల్స్లో మాట్లాడి తెలుసుకుంటే సరిపోద్ది కదా అని నేను అనుకుంటా. వీరా హీ డజంట్ లైక్ టు, అప్పట్లో అసలు ఫోన్ కాల్స్ చాలా తక్కువ. సో అలాంటిది మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యి ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నాం ఏంటి ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ పార్ట్లో చూడాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం డిస్కస్ చేసాం, మా రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది ఐ లెట్ యు నో ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. విల్ మీట్ యూ సూన్ టుమారో. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.